హాయ్ అండి. ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఈ కాయిన్ ప్లాంట్ కోసం ఒక వీడియో పెట్టాను. యూట్యూబర్ వసుంధర గారి వాయిస్ ఓవర్‌తో. నాకైతే ఎన్ని కామెంట్స్ వస్తున్నాయంటే, ఇది సరస్వతి ప్లాంట్ అని చెప్పి చాలామంది పెడుతున్నారు. కానీ ఇది సరస్వతి ప్లాంట్ కాదండి. ఇది కాయిన్ ప్లాంట్, డాలర్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది ఎయిర్ ప్యూరిఫై కోసం తర్వాత పాజిటివ్ వైబ్స్‌ని ఇస్తుందని ఇంట్లో పెంచుకుంటాము. ఇంకా చైనా వాళ్ళు మనీ ప్లాంట్‌గా భావిస్తారు. దీన్ని డబ్బులిచ్చే చెట్టు కింద భావిస్తారు. అంతేగాని ఇది మాత్రం సరస్వతి ఆకు కాదండి. చాలామంది కామెంట్స్‌లో నాకు మజ్జిగలో యేసుకొని తాగొచ్చు, కొబ్బరి నూనెలో తలకు అప్లై చేసుకోవచ్చు, మాటలు రాని పిల్లలకి మాటలొస్తాయి ఈ ఆకు తినడం వల్ల అంటున్నారు. ఇది పల్చగా ఉంటుందండి ఆకు. సరస్వతి ఆకు కొంచెం లావుగా ఉంటుంది. మా చిన్నప్పుడు బీహెచ్‌పీవీ క్వార్టర్స్‌లో మేము ఉండేటప్పుడు ప్రతి ఇంట్లో సరస్వతి ఆకు ఉండేది. నేను ఎప్పుడు చదవకపోయినా మా మమ్మీ తీసుకొచ్చి నాకు నోట్లో ఏసేస్తూ ఉండేది. చాలా చేదుగా ఉంటది సరస్వతి ఆకు. దళసరిగా ఉంటుంది. ఈ ఆకు పల్చగా ఉంటుంది. ఇదైతే సరస్వతి ఆకు కాదండి. కాయిన్ ప్లాంట్. దీన్ని ఏ విధంగా మీరు వాడొద్దు. దయచేసి ఇది మాత్రం కాయిన్ ప్లాంట్.